హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే పొద్దున్నే ముగ్గైతే వేసుకున్నా. ఇంకా పొద్దున్నే లేవగానే ఫస్ట్ ముగ్గేస్తండి. ముగ్గేసినాకనే పని ఇంట్లో స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా ఈరోజు వచ్చేసి అయితే లంచ్ బాక్స్కి అయితే వంట అయితే చేస్తున్నా. ఏ వంట చేస్తున్నా చూపిస్తారండి. ఈరోజైతే ఇంకా ఈ వారంలో ఒక్కరోజైతే తప్పకుండా ఇలాంటి వంట అయితే చేస్తానన్నమాట. ఇంకా మా పిల్లలు మరీ అడుగుతారు కూర బాగుంటుంది అనేసి, ఖచ్చితంగా చేస్తా. ఇంకా రేపటి నుంచి అయితే నాన్ వెజ్ తినమన్నమాట 2 days. అందుకని ఈరోజు లాస్ట్ అని మంచిగా ఈరోజైతే మంచి కర్రీ అయితే చేస్తున్నా. అదేంటంటే ఎగ్ పులుసు అనమాట. పులుసు చూసిరా, బాగా మసిలి మంచిగా చిక్కగా వచ్చిందంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. నేను తయారు చేసిన కారము పులుసుకి అయితే సూపర్ ఉందండి. కొత్త కారం కాబట్టి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట. కారంతోనే పులుసు మస్తు టేస్ట్ వస్తుంది. తాలింపులో కొన్ని మెంతులు మాత్రమే వేసిన అనమాట. తాలింపు వడియాలు అవన్నీ వేసిన. ఇంతకుముందు నేను వీడియోలో పెట్టాను ఎగ్ పులుసు ఎట్లా చేస్తా అనేది, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నేనైతే ఈరోజు ఎగ్ పులుసు అయితే చేస్తున్నాను అనమాట. చేస్తుంటేనే మంచి గుడ్డు పులుసు వాసన అనమాట ఇల్లంతా. ఇంకా ఇది టైం వచ్చేసి 7:30 అవుతుందన్నమాట. ఇంకా వంట అయితే అయిపోయింది. మంచిగా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక పులుసు మంచిగా కొంచెం చిక్క పడుతుంది అనమాట. ఇంకా కూడా చిక్క పడుతుంది, ఎందుకంటే మనకు లంచ్ బాక్సులు కట్టాలి కాబట్టి కూర కొంచెం ఇట్లా ఉంటేనే సరిపోద్ది అనమాట. ఇంటి దగ్గర ఉంటేనేమో ఇంకా చిక్కగా చేస్తాయి. ఇంటి దగ్గర ఉంటే పిల్లలు బాక్స్ లేకుంటే ఇంకా బాక్స్లో అయితే పెట్టేసిన. ఇంకా మా వారికేమో సపరేట్గా పెట్టిన అనమాట కర్రీ, ఎగ్స్ అలాగే రైసు. పిల్లలకైతే కలిపి పెట్టేసాను అనమాట. స్నాక్స్కి వచ్చేసి బనానా పెట్టేసిన. ఇంకా ఈరోజు అయితే లంచ్ బాక్స్లకి అయితే ఇదే అండి మా ఇంట్లో ఎగ్ పులుసు అనమాట. మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.